నేను పుట్టుకతోనే బ్లైండ్గా పుట్టాను. 150 ఆదివారాలు నాగమ్మ పుట్టకు పాలు పోస్తే నీ కుమారుడు గుడ్డివాడు కనుక నీ కుమారుడికి చూపు వస్తుందని చాలామంది చెప్పారు. ఆ మాట మేరకు వీళ్ళు అట్లాగా ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం వెళ్ళటం, ఆ నాగుల పుట్లు ఈ తల్లిగారు మార్తమ్మ గారు ఎప్పుడైతే దేవుని గురించి చెప్పారో దేవుని దగ్గర వాళ్ళు ఆ మాటతో విశ్వాసం ఉంచి ప్రభు యొక్క రక్షణలోకి వచ్చారు. అప్పుడు నాకు ఎంత వయసు ఉండొచ్చు అంటే మినిమము ఒక 8 నెలలు ఉండొచ్చండి. వెళ్ళిన మొట్టమొదటి రోజే ఏం జరిగిందంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. వీరు అన్యులుగా ఉన్నారు కాబట్టి వీరు కూడా కళ్ళు మూసుకుని ఉన్నారు. అప్పుడే 6 తులాలు పట్టిపోయింది బ్రదర్. అప్పుడు మా నాన్నగారు అన్నారు, ఆ మార్తమ్మ గారు చెప్తే, అక్క 6 తులాలు పట్టిపోయినా పర్వాలేదు కానీ యేసు ప్రభువులో మాకు ఆనందం ఉన్నని వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వెనుతిరగలేదు బ్రదర్. అది మేము రక్షింపబడినటువంటి అనుభవం. మా అమ్మ వాళ్ళు తిప్పనటువంటి హాస్పిటల్ లేదు బ్రదర్. చాలా హాస్పిటల్ తిప్పారు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి సరిగ్గా విశ్వాసంలోకి రానప్పుడు ఈ గురుడితనం నా కొడుకు ఎందుకు వచ్చిందని 3 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి పడిపోయి చనిపోదాం అనుకున్నాడు బ్రదర్. నాకు బెంగళూరులో మీరు జాబ్కి వస్తే మీకు మేము ట్రైనింగ్ ఇచ్చి శాలరీ ఇస్తామన్నారు. కానీ మా అమ్మగారు ఏమన్నారంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి దేవుని రక్షణలోనే ఉన్నారు, కానీ మనం యవ్వన వయసులోకి వచ్చిన తర్వాత కొంచెం తప్పిపోతాం కదా బ్రదర్. అలాగే నేను తప్పిపోయి నేను ఏదో చేసుకుందాము, ఏదో సంపాదించుకుందాము, మనకు మంచి టాలెంట్ ఉంది అని అనుకున్నాను. కానీ ప్రభు ఎక్కడ వాడిని అక్కడ తీసుకొచ్చి పడేస్తాడు కదా. సేవలో మీ దర్శనం ఏంటి? అసలు సేవ చెయ్యాలని మీకు ఎందుకు అనిపించింది? బ్రదర్, సేవ చేయాలి అని ఎందుకు అనిపించింది అంటే, మొట్టమొదట ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను క్లుప్తంగా. ఇప్పుడు నాలాగా ఉన్నటువంటి బ్లైండ్ వ్యక్తులని మీరు చూస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏమి తెలియక దిక్కుతోచిన పరిస్థితుల్లో రోడ్డు పక్కన బాక్సులు పెట్టుకొని సాయంకాలం వచ్చే లోపల, అంటే మీరు ఏదో అనుకోకండి, కించపరచట్లేదు. ఇవాంజలిస్ట్ గా ఉన్నప్పుడు మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? చాలా భయంకరమైన సమస్యలు ఇప్పుడు కూడా ఎదుర్కొంటూనే ఉన్నాం. లోకంలో చాలా మందికి చూస్తే ఈయన బ్లైండ్ కదా, ఎలా ప్రయాణాలు చేస్తారని అనుకుంటారు. కానీ దేవుని మహాకృప చేత ఎప్పుడూ కూడా ఒక ఇబ్బంది నేను ఎదుర్కోలేదు నా ప్రయాణంలో. మేము చూస్తూ బైబిల్ చదవడమే చాలా కష్టం మాకు. అంటే ఒక వచనం చదివితే ఇంకొక వచనం మాకు గుర్తుండదు, కానీ చూపు లేదు. మరి బైబిల్ ఎలా చదవగలుగుతున్నారు, ఎలా వాక్యం చెప్పగలుగుతున్నారు, ఎలా అన్ని వచనాలు, అన్ని అధ్యాయాలు, అన్ని పుస్తకాలు ఎలా గుర్తుంచుకోగలుగుతున్నారు మీరు? ఒక 2 మార్లు మాత్రం నా తల్లిని అనేక శోధనలు వచ్చినప్పుడు నేను ప్రశ్నించాను, ఏంటి నువ్వు ఇలా నన్ను ఎందుకన్నా అసలు అని అన్నప్పుడు అమ్మ చాలా బాధపడ్డారు. ఈ రోజులలో చెవులు, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఉన్న వాళ్ళు పరిచయం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్న ఈ రోజులలో అసలు ఈ లోకాన్నే చూడలేని ఒక వ్యక్తి